మా డాక్టర్ చెప్పారు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి, ఇంకా ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుంటారు, వెయిట్ లాస్ అవ్వమన్నారు, ఏదైనా పౌడర్స్ ఉన్నాయా? మిమ్మల్ని వెయిట్ లాస్ అయితే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని అంటే అర్థం ఏదో ఒక పౌడర్ చేసి బరువు తగ్గిపోండి అని కాదు. బరువు తక్కువ ఉన్న వాళ్ళు ఎవ్వరూ హెల్త్ ప్రాబ్లమ్స్ లేనట్లు కాదు. ముందు మీరు రియలైజ్ అవ్వండి. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ని తీసుకుందాం. అదిగో మళ్ళీ హౌస్ వైఫ్ అనగానే ఇంకొకళ్ళు వస్తారు, మేము ఈ పనులు చేస్తున్నాం. కాదు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేయకపోతే ఎట్లుంటుంది అని. సో ఇక్కడ ఒక హౌస్ వైఫ్ని తీసుకుందాం ఎగ్జాంపుల్కి. మనకి పొద్దున్న నుంచి నైట్ వరకు తను అన్ని పనులు చేస్తేనే, తను బాధ్యతగా ఉండి చేసుకోగలిగితేనే, తను ప్రశాంతంగా ఉండగలిగితేనే ఆ ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళు కూడా, పిల్లలైనా భర్త అయినా మిగిలిన ఇతరత్ర ఎవరైనా కూడా వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగి రాగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఈమెకి ఒకరోజు బాగాలేకున్నా, కోపం వచ్చినా, చిరాకు వచ్చినా మొత్తం డిస్టర్బ్డ్ ఉంటుంది ఫ్యామిలీ. సరే, ఒకరోజు 2 రోజులు ఏదో అయిపోయింది, వారం రోజులు ఆవిడ కోపం వచ్చి వెళ్ళిపోయింది. వారం రోజులు ఎట్లుంటుంది? అడ్జస్ట్ అవుతారు. నెలల తరబడి ఇలా అయితే ఆ ఫ్యామిలీనే మీరు ఎంత ఎర్నింగ్ ఉన్నా ఏమన్నా డిస్టర్బ్డ్గానే ఉంటుంది. సేమ్ థింగ్ ఇక్కడ ఎవరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఆ టైంకి అది చేయకపోతే అది డిస్టర్బెన్సెసే క్రియేట్ అవుతుంటుంది మొత్తం లైఫ్లో, అందరి లైఫ్లో. ఇక్కడ కూడా సేమ్, మన బాడీలో కూడా ఏ టైంకి ఎలాంటివి చేయాలి, ఎలా ఉండాలి అని ఒక మెథడ్ ఉంటుంది. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? అవుతుందా? ఒక ప్రకృతి వికృతి అంటారు. అంటే ఇప్పుడు మన బాడీ చక్కగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి అంతా, మనం అంతా కూడా నీట్గా పొల్యూషన్ ఏం లేకుండా ఏం లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? చక్కగా చూడడానికి టైంకి పంటలు అన్నీ కూడా వర్షాలు పడుతూ బాగుంటుంది, టెంపరేచర్ అంతా మెయింటైన్ అవుతూ. దాన్ని మన ఇష్టం వచ్చినట్లు డిస్ట్రాయ్ చేసేసి కాలుష్యంతో ఏమవుతుంది? వికృతి. ఏ టైంలో వర్షాలు వస్తుందో తెలియట్లేదు, ఎట్లా ఎండలు ఉంటుందో తెలియట్లేదు. ఒక నీరు అనేది చక్కగా తాగడానికి, దాహానికి మనకి ఉపయోగపడితే, దానికే కనుక కోపం వస్తే, ఆ కట్టే కనుక తెగిపోతే ఆ డ్యాము, దాన్ని మనం ఆనకట్ట అంటే మనం దాన్ని ఆపలేం కూడా. అంత ప్రళయం అనేది అట్లుంటుంది, దాన్ని మనం ఆపలేనంత ప్రకృతి వికృతి అయితే. సేమ్ థింగ్ బాడీలో కూడా ఈ టైంకి డీప్ స్లీప్, ఈ టైంకి మన బాడీ టెంపరేచర్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఇలాంటివి తినాలి, ఈ టైంలో డైజెషన్ ఇట్లుంటుంది, ఈ టైంలో ఇట్లాంటివి తినాలి, ఇలాంటివి తినకూడదు. ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేద క్లాక్, దాన్ని సర్కేడియన్ రిథమ్ అని కూడా అంటారు. ఏ టైంకి ఎలాంటివి చేయాలో అలాంటివి చేయకపోవడం వల్ల వస్తున్న పనులు, ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చెప్తారు చాలా వరకు, వీటికి మెడిసిన్ లేదు, మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి. ఈవెన్ మేము కొన్ని మెడిసిన్స్ ఇచ్చినా లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి. ఏంటి? ఫుడ్ తగ్గించి మాత్రమే తినమని కాదు, ఏ టైంకి ఎలాగా ఇవ్వాలో బాడీకి అలాంటివి ఇవ్వగలిగితే ప్రకృతి మళ్ళీ చాలా చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఉండగలుగుతారు. స్ట్రాంగ్ కోడ్ ఉంటుంది పుట్టుకతోనే మనకి. ఆ కోడ్ని డిస్టర్బ్ చేసేంత లైఫ్ స్టైల్ మార్చుకున్నాం మనం.